దుబాయ్ నుంచి వచ్చిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో ఇవాళ హైదరాబాద్ కి వచ్చారు. తల్లి అంత్యక్రియలకి హాజరయ్యేందుకు ఆయనకి పోలీసులు అనుమతిచ్చారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్ట్ వారెంట్ ఉంది. గత కొన్ని నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. దుబాయ్ లో ఉంటున్న ఆయన తల్లి చనిపోవడంతో ఇంటికొచ్చారు. 2023 డిసెంబర్ 23న హైదరాబాద్ ప్రజాభవన్ లో షకీల్ కొడుకు సాహిల్ రోడ్ యాక్సిడెంట్ చేశాడు. తన కొడుకు పేరు ఎఫ్ఐఆర్ లో లేకుండా చేశారనే ఆరోపణలతో షకీల్ పై కూడా పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయనకి పోలీసులు అనుమతి ఇచ్చారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్ట్ వారెంట్ ఉంది. గత కొన్ని నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. దుబాయ్ లో ఉంటున్న ఆయన తల్లి చనిపోవడంతో ఇంటికొచ్చారు. డిసెంబర్ 23న హైదరాబాద్ ప్రజాభవన్ దగ్గర షకీల్ కొడుకు సాహిల్ రోడ్ యాక్సిడెంట్ చేశాడు. తన కొడుకు పేరు ఎఫ్ఐఆర్ లో లేకుండా చేశారనే ఆరోపణలతో షకీల్ పై కూడా పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నాడు.